ఆమ్దాలవలస ఎమ్మెల్యే కొన రవికుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, మహానాడు రాయలసీమలో అందులోనూ కడపలోనూ పెట్టారు. ఎలాంటి స్పందన కనబడుతుంది? నిన్న ఈరోజు భారీగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చారు. మాకు తెలుగుదేశం పార్టీకి కడపైనా ఒకటే, అంబాజీపేటైనా ఒకటే. ఎక్కడైనా ఇది తెలుగు జాతిది, తెలుగు జాతి కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి పార్టీ ఇది. తెలుగువాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన పార్టీ ఇది. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్పినటువంటి పార్టీ ఇది. కాబట్టి మాకు కడప కాదు, పులివెందులైనా ఒకటే, కడపైనా ఒకటే, అంబాజీపేట అయినా ఒకటే. అంటే మేము పులివెందులోనైనా రేపు పెడతాం, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెడతాం. కాబట్టి ఇది మాది, ఇది ఏదో వైఎస్ఆర్ అడ్డా ఈ అడ్డాలు కాదు, ఇది తెలుగు జాతి అడ్డా. తెలుగు జాతి అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం నలుమూలలా ఉంటుంది. కడప అయినా సరే, పులివెందులైనా ఎక్కడైనా సరే మాకు ఒకటే. రేపు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల నుంచి కూడా పంపించే రోజులు దగ్గరికి వచ్చాయి. ఈరోజు ఇక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను అడుగుతాను, ఇక్కడ ఏదో చూశాను, నేను కడప ఎప్పుడు రాలా. ఈసారి వచ్చి చూసేటప్పుడు ఏదో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంతా ఇంత చెప్పాడు కదా, పోనీ రాష్ట్రం అంతా నాశనం చేశాడు, కనీసం ఎక్కడైనా ఇరిశాడేమని చూసా. ఇక్కడ చూసా, నాకేం కనిపించలా. అంటే మురికి కోపంగా తయారు చేశారు. తండ్రి 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, కొడుకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏం చేశారు ఇక్కడ? అసలు కడపకాయ బాగు చేయలేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఈ జాతికి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండాల్సిన స్థానం పులివెందులో, కడప కాదు, జన్మస్థానం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు జన్మస్థానం, ఆయన అక్కడికి చేరాలి. పాపం అక్కడ శ్రీకృష్ణుడు కూడా వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పులివెందులు కూడా ఆయన అనర్హుడు. అసలు ఈ ప్రజల మధ్యన ఉండడానికి అనర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి.